ఈ పాపని ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. ఫ్యాక్ట్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు మేఘనా. గుండా మల్లేష్కి నువ్వు కొన్ని సీక్రెట్ మెసేజ్లు పెట్టావు. ఆ మెసేజ్లో ప్రతి అక్షరం మురారి కిడ్నాప్ వెనకాల ఉన్న నీ కుట్ర, నీ కుతంత్రాన్ని చెప్తున్నాయి. అంతేకాదు, కరెక్ట్గా మురారి కిడ్నాప్ అవ్వడానికి ముందు రోజే మల్లేష్కి 2 లక్షలు నీ బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాయి. మరి దాన్నెలా సమర్థించుకుంటావు? ఇక నీ డ్రామాలు నడవు మేఘనా. ఇప్పటికైనా మురారి ఎక్కడున్నాడో నిజం చెప్పు, క్షమించి వదిలేస్తాను. చూడు తరుణ్, ఎప్పట్లాగే మురారి విషయంలో కూడా నువ్వు నా మీద నింద వేస్తావని నేను ముందే ఊహించాను. అందుకే నేను ఆల్రెడీ యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నాను. అంటే నువ్వు నిజంగా మురారిని కిడ్నాప్ చేసి తప్పు చేసావు కాబట్టే ఈ యాంటిసిపేటరీ బెయిల్ని సిద్ధం చేసుకున్నావా? లేదు, నేను ఏ నేరం చేయలేదు అని నిరూపించుకునే వరకు నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నాను. అయినా నాకు తెలియక అడుగుతున్నాను, మీ తమ్ముడు ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి సరైన ఆధారాలు లేకుండా నన్ను టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? నిజం చెప్పాలి అంటే తరుణ్ ప్రోటోకాల్ ప్రకారం ఇన్వెస్టిగేట్ చేయాలి. అంతేకాని ఇలా పర్సనల్ పగతో ఏ తప్పు చేయని నా మీద ఇలా నిందలు వేయకూడదు. మీ మాటలు వింటుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుంది. ఇక్కడ ఇంతమంది కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే, మురారి ఎక్కడో ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతూ ఉంటే, నువ్వు మాత్రం చట్టం గురించి, బెయిల్ గురించి మాట్లాడుతున్నావా? అయినా నువ్వు మనిషివి కాదు, ఆడదాని ముసుగులో ఉన్న ఒక అడవి మృగానివి. హారిక అక్క కంటి నుండి రాలే ప్రతి కన్నీటి చుక్క నీ వినాశనానికి దారితీస్తుంది. ముక్కు పచ్చలారని పిల్లాడు మురారి. అలాంటి పసివాణ్ణి కిడ్నాప్ చేయించి డ్రామాలాడడానికి సిగ్గుగా లేదు నీకు? మాట్లాడు మేఘనా. మురారిని కిడ్నాప్ చేయించి ఎక్కడ దాచావు? అభన్ శుభన్ తెలియని ఆ పసివాడి జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నావు? చూడండి, మీరు ఎన్నిసార్లు అడిగినా నేను మురారిని కిడ్నాప్ చేయించలేదు అనేది నిజం. నేను చెప్పేది నమ్మడం నమ్మకపోవడం కూడా మీ ఇష్టం. మురారి ఆచూకీ ఏమైనా తెలిసిందా? ఇప్పటికైతే అనుమానంగానే ఉంది. తొందరలోనే నిజం తెలిసిపోతుంది. ఇంకా ఎన్ని రోజులు? కాస్త ఓపిక పట్టు హారిక, మురారి దొరుకుతాడు. వాడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు నేను తలుచుకుంటుంటే నా గుండె ఆగిపోతుంది తరుణ్. ఎలాగైనా నువ్వు మురారిని తీసుకురా తరుణ్, ఎలాగైనా మురారిని తీసుకురా. ప్లీజ్ ప్లీజ్ తరుణ్, ఎలాగైనా మురారిని తీసుకురా. ప్లీజ్ తరుణ్, ప్లీజ్. బాగా టెన్షన్ పడుతున్నట్టున్నావు నీ కొడుకు గురించి. నీ కొడుకు నీకు దక్కాలంటే నాకు 10 లక్షలు కావాలి. నేను చెప్పిన చోటికి చెప్పిన టైంకి తీసుకురావాలి. ఓవర్ స్మార్ట్గా ఆలోచించి
పోలీసులను వెంట తీసుకురావడం, వేరే పిచ్చి ప్రయత్నాలు మొదలు పెట్టడం లాంటివి చేసి నాతో మైండ్ గేమ్స్ ఆడాలని చూడకు. నువ్వు అలా చేస్తే నీ బాబు నీకు దక్కడు. బాయ్.